ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. ప్రముఖ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డి చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో పెళ్లి పేరుతో తన కుటుంబాన్ని నమ్మించి దాదాపుగా 9 కోట్ల రూపాయలు మోసం చేసిందంటూ బాధితుడు ధర్మేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో దీనిపై ఆమె కుటుంబంపై కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. సో ఇలాంటి నేపథ్యంలో ధర్మేంద్రకి ఆశు రెడ్డి పంపించిన ఒక ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక్కసారి అది వినిపించే ప్రయత్నించాను. ప్లీజ్. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. ఆ మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది. సో విన్నారు కదా, ఆశు రెడ్డి ఆడియో కాల్ లీక్ అయింది. సో నా మాట వినకుంటే అంతే సంగతులు అంటూ తన ప్రియుడు లాంటి ఎన్ఆర్ఐ ధర్మేంద్రకి ఆవిడ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది, ఒక వాయిస్ పంపించింది. సో పెళ్లి పేరుతో మోసం చేసి ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అతని దగ్గర నుంచి 9 కోట్లు కాజేసిన నటి ఆశు కేసులో కీలక విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సో ఇప్పటికే ఆశు రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి ఆడియోలు రికార్డింగ్స్ లీక్ అవుతున్నాయి. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను బెదిరిస్తూ మాట్లాడిన ఆశు రెడ్డి ఆడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ కాల్ రికార్డింగ్లో ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది ఆశు రెడ్డి. రికార్డింగ్స్లో నేను తీసుకున్న డబ్బుల్లో 1.5 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు మే నెలలో ఇస్తాను, మిగతా డబ్బులు తాను జీవితంలో సెట్ అయ్యాక ఇస్తానంటూ ఆశు రెడ్డి చెప్తుంది. సో డబ్బులు తీసుకుంటే మంచిది, లేదంటే కనుక తనపై వేధింపులు కేసు పెడతానంటూ ఈ యొక్క ధర్మేంద్రని భయభ్రాంతులకు గురిచేస్తుంది. నాకు మే నెల వరకు సమయం ఇస్తే 1.5 కోట్ల రూపాయలు ఇస్తాను, మిగిలిన డబ్బులు సెట్ అయ్యాక లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తాను, తాను చెప్పే విధంగా వింటే మంచిది, లేదంటే కనుక ఇబ్బందులు గురిచేస్తా, నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి వచ్చి మా అక్కని మా పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నామని కేసు పెడతా. సో నేను చెప్పినట్టు వినకుండా మధ్యలో పెద్ద మనుషుల మధ్య ఒప్పందం చేసుకుంటావా? సో ప్రవీణ అక్క ఇంకా వేణుస్వామిలతో, ప్రవీణ అంటే ఈ యొక్క సీరియల్ నటి ప్రవీణ, సో ప్రవీణ అక్క అండ్ వేణుస్వామితో కలిసి రాజీ చేసుకుందాం, అసలు నాకు నీ ముఖం చూడడానికి కూడా ఇష్టం లేదు, అసలు ఈ మ్యాటర్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు, నాకు ఏదైనా ఉంటే సెటిల్ చేసుకుందామని ఆశు రెడ్డి బెదిరిస్తోంది. మరి రేపొద్దున ఆవిడ మీడియాను అడ్రస్ చేసిన తర్వాత ఈ కాల్ నాది కాదు అన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నటి ఆశు రెడ్డి ఆల్రెడీ ఒక స్టోరీ పెట్టింది. ఏదైతే ధర్మేంద్ర వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ షేక్పేట్ పోలీసులకి స్టార్టింగ్లో ఫిర్యాదు చేసినప్పుడు ఆశు రెడ్డి ఒక స్టోరీ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఎవరైతే నా మీద తప్పుడు వార్తలు రాస్తారో, తప్పుడు కథనాలు ప్రచురిస్తారో వాళ్ళపై నేను లీగల్గా వెళ్తాను అని చెప్పి కూడా చాలామందిని బెదిరించింది. సో దాని తర్వాత పోలీస్ స్టేషన్ సిసిఎస్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగానే అందరూ మాట్లాడారు. ఇప్పుడు కట్ చేస్తే ఏదైతే ధర్మేంద్ర తాను పంపించిన వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే తన బ్యాంక్ అకౌంట్కి కానీ పంపించినటువంటి నగదుని, దాదాపు 9 కోట్ల నగదుని, అయితే వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఫుల్లీ పెయిడ్ ఫర్ అపార్ట్మెంట్, ఇలాంటివి అయితే వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి మెసేజ్లు బయటకు వచ్చాయో, సో మొత్తం కూడా ఓకే
ఆశురెడ్డి ఏదో చేసింది అనే భావన అందరిలో కలిగింది. సో దీని తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఆడియో బయటికి రావడం, తనని వేధించడం, ఇలాంటివి బయటకు వచ్చాక ఇప్పుడు ఆశురెడ్డి నిజంగానే తప్పుకి పాల్పడిందా అనేది ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు. సో వాస్తవం మీరేమనుకుంటున్నారు? మరి ఆశురెడ్డి నిజంగానే తప్పు చేస్తున్నాను అనుకుంటున్నారా? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నించండి. అండ్ ఈ కేసులో ఇప్పుడు వివాదాల జ్యోతిష్కుడు వేణుస్వామి ఈ కేసులో కూడా ఎంట్రీ ఇచ్చారు. బేసిక్గా ఎవరైనా కొత్త జంట పెళ్లి చేసుకున్నా, లేకపోతే కొత్త జంట పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చినా వేణుస్వామి అక్కడ వాలిపోతారు. పోనీ ఏదన్నా ఎలక్షన్స్ జరుగుతున్నా, ఏది జరిగినా సరే వేణుస్వామి తనదైన మార్క్ వేసుకుంటారు. అక్కడ ట్రోలింగ్ గురైనా, ఎవరన్నా ఈ వేణుస్వామిని అబ్యూస్ చేసినా ఏదైనా సరే భరిచ్చేస్తారు ఆయన. ఎందుకంటే ఈయనకు ఒక ఫేమ్ కావాలి మీడియాలో, ఒక అంటే నేను కూడా ఉన్నా అనే ఒక ఇది జనాల్లో కనిపించుకోవాలి బేసిక్గా ఆయన. సో దానికోసం చాలా పూజలు చేస్తారు, యజ్ఞాలు యాగాలు బోల్డ్ చేస్తారు. ఆయన చేయిందంటూ ఏమీ లేదు బేసిక్గా చెప్పాలంటే. సో అలాంటి వ్యక్తి ఈ యొక్క ధర్మేంద్ర ఆశురెడ్డికి పెళ్లి చేస్తానంటూ కూడా కోట్ల రూపాయల్లో ఈయన నొక్కేశాడట. పూజలు చేపిస్తా, మీకు ఎందుకు పెళ్లి కదా నేను చూస్తా అని చెప్పి కామాఖ్యాదేవి ఆలయానికి కూడా తీసుకెళ్ళి, అండ్ మాదాపూర్లోని విఠలరావు నగర్లోని ఈ యొక్క వేణుస్వామి వాళ్ళ ఇంట్లో ప్రత్యేక పూజలు చేయటం, ఇలాంటివన్నీ జరిగాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వేణుస్వామి పాత్ర ఏంటి? అండ్ ధర్మేంద్రతో కాల్ రికార్డింగ్లో కూడా ఆశురెడ్డి వేణుస్వామి పేరు చెప్పింది. పెద్ద మనుషుల త్రూగా మాట్లాడుకుందాం, పెద్ద మనుషులు ఉన్నారు మనకి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకొని ఈ యొక్క గొడవని మనం సెటిల్ చేసుకుందాం అనే ధోరణికి వచ్చారు. అంటే కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే ఈ యొక్క ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఆశురెడ్డి తప్పు చేసింది అనేది చాలా తేటతెల్లం అవుతుంది. నిజంగా ఆశురెడ్డి ఒకవేళ తప్పు చేయకపోతే హైకోర్టుకు వెళ్ళి, ఆల్రెడీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. ఆవిడ వెళ్ళి ఏం చెప్పారు? నా మీద ఎలాంటి ప్రాపర్ విచారణ జరగకుండానే, నన్ను కనీసం నువ్వు తప్పు చేసావా లేదు అనకుండానే, ఎలాంటి ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ జరగకుండానే నువ్వు తప్పు చేసావని చెప్పి నా మీద నాన్ బెయిలబుల్ వారెంట్ వేస్తే ఎలా, వన్ సైడ్ విచారణ ఎలా ఉంటుంది అని చెప్పి ఆవిడ హైకోర్టులో పిటిషన్ వేశారు. సో హైకోర్టును ఆశ్రయించారు. రకంగా అంటే నేను తప్పు చేయలేదు, నాకు చెప్పుకోవడానికి టైం ఇవ్వండి అని చెప్పి అడిగారు. మరి ఇప్పుడు ఎలాంటి సాక్ష్యాలు ఆవిడ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది? న్యాయస్థానం నమ్మేది ఆధారాలు, సాక్ష్యాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఇవి కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ధర్మేంద్ర చాలా క్లియర్గా ఉన్నాడు. నా దగ్గర 9 కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంది, దానికి సంబంధించి నా దగ్గర ఇన్వాయిస్లు ఉన్నాయి, నా దగ్గర ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ఉన్నాయి, సో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి నా దగ్గర, సో అన్నీ ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో నేను చూపించాల్సింది నేను చూపిస్తా అని చెప్పి ధర్మేంద్ర చెప్తున్నాడు. ఇక్కడ ఆశురెడ్డి ఏం చెప్తుంది? ఎవరితో ఉన్నా పెద్ద మనుషులు వెళ్ళి మాట్లాడుకుందాం, అనవసరంగా నా ఫేమ్ని డీఫేమ్ చేయమాకు, ఒకవేళ నువ్వు అట్లా చేస్తే కనుక నేను నీ మీద హత్యాయత్నమో ఇంకోటి ఏదో ఒకటి పెడతాను, మా ఇంటికి వచ్చి డొమెస్టిక్ వైలెన్స్ ఉంటాయి కదా, ఇంటికి వచ్చి ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్, సో ఆ కేసు పెడతానంటూ ఆశురెడ్డి బెదిరిస్తుంది. మరి ఇక్కడ తప్పెవరిది అసలు? మోసం చేసిన వాళ్ళదా, మోసపోయిన వాళ్ళదా? లేదంటే మోసం చేసేవాళ్ళు ఉన్నంత వరకు మోసపోయిన వాళ్ళు తప్పు కాదా? అంటే వాళ్ళకి న్యాయం వర్తించదా? ఇప్పుడు ఇంత బహిరంగంగా ఆల్రెడీ తప్పు చేసావని ఎలిగేషన్స్ ఆశురెడ్డి పైన వచ్చినప్పటికీ ఆవిడ మళ్ళీ ధర్మేంద్రకి కాల్ చేసి, నువ్వు కేసు వాపస్ తీసుకో, పెద్ద మనుషుల్లో మాట్లాడదాం, లేదంటే కనుక నేను చేయాల్సింది చేస్తా అని చెప్పి ఆవిడ అంత పబ్లిక్గా మాట్లాడుతుందంటే నిజంగా అసలు చట్టం ఉందనుకోవాలా? ఆల్రెడీ ప్రేమ పేరుతో ఇన్నాళ్ళు ఉండి పెళ్ళి అనేసరికి ఒక్కసారిగా ముఖం చాటేసి, వీళ్ళ నాన్న ఏదైతే ఆశురెడ్డి వాళ్ళ డాడీ కూడా లేదు, మా పిల్లకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ అమ్మాయి చేసిందంతా అని చెప్పి సింపుల్గా ఆయన కొట్టేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ శిక్ష చేయాలంటే నాకే వేయండి ఆశురెడ్డి వాళ్ళ నాన్న కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. ఆశురెడ్డి ఏమో లేదు, అసలు నన్ను ఎలాంటి విచారించకుండా నన్ను విచారణ చేయండి అంటుంది. అంటే ఆశురెడ్డి దగ్గర ఏం సాక్ష్యాలు నేను విచారించాలి? పోనీ అది కాదని కండెమ్ చేశారు ఎక్కడన్నా? నేను చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నా, ధర్మేంద్ర ఇచ్చిన పిటిషన్ రాంగ్, ధర్మేంద్ర వాళ్ళ డాడీ పెట్టిన సత్యనారాయణ అయితే కేసు పెట్టారో అది రాంగ్ అని చెప్పి ఎక్కడైనా సరే ఆవిడ డిఫెండ్ చేసుకోగలిగారా? ఎక్కడా చేసుకోగలలేదు. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. అయితే బంగ్లాలకు సంబంధించినటువంటి విల్లాలకు సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఆశురెడ్డి పేరు మీద జరిగింది. సో మళ్ళీ ఇక్కడ కార్లు కూడా తన పేరు మీద తీసుకున్నారు. అండ్ బంగారం దాదాపు 5 కేజీల బంగారం విలువైన బంగారం ఉందంట.
ఇదంతా కూడా ఆవిడ పేరు మీదకి వచ్చింది. సో బాధితులకి న్యాయం ఎలా జరగాలి ఇక్కడ ఈ కేసులో? మస్ట్గా మీరు కామెంట్ చేసి ప్రయత్నించండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.